దాదాపు నేను పూలే గారి విగ్రహము 2016లో పెట్టినా, చాకల ఐలమ్మ గారి విగ్రహం 2015లో పెట్టినా, ఇట్లా దొడ్డి కొమరయ్య విగ్రహం కావచ్చు, అదే పివి నరసింహరావు గారి విగ్రహం కావచ్చు పెట్టినాము, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టినాము, రకరకాల మహనీయుల విగ్రహాన్ని పెట్టినాము. ఆయన ఏమంటాడు, ఇవాళ శ్రీపాదరావు గారి పేరుని తీసుకున్నాడని అనుకుంటారని ఇలా అంబేద్కర్ పేరును పెట్టి నేను ఆయనను తీసుకున్నా అంటున్నాడు. ఆలోచించండి మీరు, అంబేద్కర్ గారి పేరు నేను ఇవాళ తీసుకోవడం లేదు. 2014 నేను ఎన్నికలలో గెలిచిన మరుక్షణం నుంచే మహనీయుల యొక్క వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మంత్రి నియోజకవర్గంలో చెప్పించడం జరుగుతూ ఉన్నది. మీరు ఇవాళ దాని మీద స్టోరీలు చేయాలి, లేకపోతే ఆయన కుటుంబం చాలా గొప్పదంటున్నారు. ఏం గొప్పది వాళ్ళ కుటుంబం? ఏమన్నా ఒక చెరువు పోసినరా, ఒక ఫ్యాక్టరీ కట్టినరా, ఓ ప్రాజెక్టు కట్టినరా, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించినరా? దాని మీద స్టోరీలు చేయాలి కదా మీరు. నేను 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నా. ఇవాళ నా మీద 900 కోట్ల అభియోగం పెట్టిండి దుద్దిల శ్రీధర్. అక్కడ ఎవ్వరు చనిపోయినా నాకే ఆపాదించిండు. ఇవాళ మంత్రిని మధుకర్ని వాడుకున్నాడు, అది ఎందుకు బయటకు వస్తలేదు? దాని మీద స్టోరీలు తయారు చేయాలి. ఇవాళ టీవీలు పేపర్లు దాని మీద మాట్లాడరు, దాని మీద స్టోరీలు తయారు చేయరు. ఇవాళ సిగ్గుపడాలని నేను అడుగుతున్నా, ఎన్టీవీ వాళ్ళని అడుగుతున్నా. వీళ్ళది ధన్వాడ గ్రామం. ధన్వాడ గ్రామంలో ఈయన అమెరికాకు పోయి పెద్ద శ్లోకాలు చదివచ్చిండు. ఏమని? మీరు అమెరికాలో ఉండేవాళ్ళు మీ సొంత గ్రామాలలో సేవలు చేయాలని ఈయన అక్కడ శ్లోకాలు చదివిండు. ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ వీళ్ళ సొంత గ్రామంలో, ధన్వాడ గ్రామంలో ఇవాళ ఒక్క బెంచ్ ఇవాళ కూడా వేయలేదు. వీళ్ళ కుటుంబం అక్కడ ప్రజల ఆశీర్వాదంతో 40 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అక్కడ ఒక బెంచ్ కూడా వేయకపోవడం పుణ్యాన ఇవాళ ధన్వాడలో దాదాపు స్ట్రెంత్ అక్కడ 30 మంది పిల్లలు ఉన్నారు ధన్వాడ స్కూల్లో. 81 మంది ప్రైవేట్ స్కూళ్ళలోకి పోతున్నారు. 81 మందిలో ఆ ధన్వాడ గ్రామానికి సంబంధించిన పిల్లలు ఎంత? 15 మంది ఉన్నారు. కానీ శంకరంపల్లె నుంచి 15 మంది ఉన్నారు. అంటే సొంత గ్రామం నుంచి 15 మంది ఉంటే పక్కకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది శంకరంపల్లె. అక్కడ నుంచి 15 మంది వచ్చి చదువుకుంటా ఉన్నారు. అక్కడ కనీసం సౌకర్యాలు ధన్వాడ స్కూల్లో. దాని మీద స్టోరీలు తయారు చేయాలి. దాని మీద మీరు ప్రజలను చైతన్యవంతులను చేయాలి. పొద్దుందాకా పుట్టమదిగాని ఎట్లా చంపేయాలి, పుట్టమదుని ఎట్లా దోషిగా చూపించాలి, ఒక విలన్గా చూపించాలి. నేను పదే చెప్తున్న, వాడు ఐసు గడ్డతోటి చంపుతాడు. దుద్దిల శ్రీధర్ మీకు అర్థం కాడు. అక్కడ అన్ని రాజకీయ పార్టీలను కొనుగోలు చేస్తాడు. ఇవాళ కేసీఆర్ గారి పుణ్యాన, కేసీఆర్ గారి గొప్ప ఆలోచన వలన నాకు 3వసారి టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. ఒకవేళ పాతకాలంలో టీడీపీ నాయకత్వం ఇక్కడ ఉంటే 2వసారి ఎవరికి టికెట్ రాకుండా చేసిండ్రు ఇదే దుద్దిల్ల కుటుంబం. వీళ్ళ తండ్రి కావచ్చు, ఈయన కావచ్చు. 2వసారి టీడీపీలో ఇంకోరికి టికెట్ రాలేదు. ఇవాళ 4 సార్లు పోటీ చేసిన నేను 3 సార్లు ఓడిపోయినా, ఒక్కసారి గెలిచినా. అయినా కూడా ప్రజలలో ఇవాళ కూడా నా పక్షాన ప్రజానీకం ఉన్నారు. దీని మీద స్టోరీలు దయచేసి గరీబోడు పైకొస్తే అభినందించాలి, ఇంకా గొప్పగా ఆదరించాలి. దాని మీద స్టోరీలు చేయాలి. కానీ ఇవాళ నన్ను రకరకాల దాడులు చేస్తూ ఉన్నారు. సిబిఐ రాగానే నేను జల్లు అంటున్నాడంట. ఎందుకు జల్లుమంట? ఏమున్నదని జల్లుమంట? ఏదున్నా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ రోజు హైకోర్టు మానిటరింగ్ చేసిన కేసును ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ అది సుప్రీంకోర్టు కాడికి తీసుకెళ్ళి ఆ సుప్రీంకోర్టు నుంచి ఇవాళ ఆర్డర్ వేయించవచ్చు కాక దాన్ని మేము ఫేస్ చేస్తాం. దానికి ఎందుకు భయపడతాం? దానికి విగ్రహాలకు ఏం సంబంధం? ఈయన నాయన విగ్రహాలు పెట్టుకుంటేనేమో గొప్పనాట. మహనీయుల అసలు మీరు స్టోరీలు చేయాల్సింది, మేము అంబేద్కర్ విగ్రహాన్ని మా సొంత ఖర్చులతోటి ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసినాం. దాన్ని తెల్లారితో ఆవిష్కరించబోతుంది అనగా రాత్రి పోయి కాంగ్రెస్ దొంగలు అవి బురక తీసిండ్రు. తీయొచ్చా అంబేద్కర్ గారి విగ్రహాన్ని? బురక తీసడం తప్పా కాదా? దాని మీద స్టోరీలు చేయాలి కదా టీవీలు పేపర్లు. పుట్టమధు రాజకీయం మొదలుపెట్టిండట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఒక మామూలు సామాన్య కుటుంబంలో నుంచి, ఒక రైతు కుటుంబంలో నుంచి, ఒక మామూలు మధ్యతరగతి బీసీ సామాజిక వర్గాన్ని నుంచి బయటికి వస్తే ఇన్ని దాడులా? అసలు పత్రికలోళ్ళకి ఏమొస్తున్నది నాకు అర్థం కాదు. ఏది ఉంటుంది రాయండి మీరు. అసలు ఆయన మెడల్ వంచి పని చేయించాలి పత్రికలు, టీవీలు. ప్రజాస్వామ్యం ఏం చెప్తా ఉన్నది? 4 స్తంభాలలో ఒక స్తంభంగా ఉన్నటువంటి పత్రిక అధికార పక్షాన్ని నిలదీసి మెడలు వంచి వాళ్ళతోటి పని చేయించండి మీరు. ఒక దద్దమ్మ ఎమ్మెల్యే
5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 3 ఓట్లు ఉన్న కుటుంబానికి 40 సంవత్సరాల అధికారం ఇచ్చారు మంత్రిని ప్రజలు. అమాయకుల తెలివికల్ల వాళ్ళ ఎందుకు ఓట్లేస్తా ఉన్నారు? వాళ్ళ ఘనకీర్తి ఏంది? దాని మీద స్టోరీలు తయారు చేయండి. ఆయన చాలా మంచోడట, నేనట లంగనట. ఏడాది లంగతనం వెళ్ళింది. 37 సంవత్సరాల ప్రజా జీవితంలో ఒక ఎకర భూమి తీసుకున్నట్టు, ఒకరు 500 రూపాయలు ఇచ్చినట్టు, ఒకరికి అబద్ధం ఆడినట్టు, ఒకరిని మోసం చేసినట్టు, ఒకరికి పదవి ఇస్తా అని పైసలు తీసుకున్నట్టు ఉందా మా చరిత్ర? ఐసు గడ్డతో కోసిన చరిత్ర ఈ దుద్దుల కుటుంబానికి ఉన్నది. వీళ్ళ నాయన ఆ రోజు నక్సలైట్ల పేర్ల మీద చంపించిండు, ఈయన ఇవాళ పోలీసులతో చంపిస్తా ఉన్నాడు. వీళ్ళ సొంత గ్రామంలో 5 మర్డర్లు మిస్టరీగా ఉన్నాయి ఇవాటి వరకు కూడా. దాన్ని బయటికి తీయండి, మీరు స్టోరీలు దాని మీద తయారు చేయండి.